హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ అంటే సరిత. ఈరోజు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడతాం. నమస్తే సార్. నమస్తే సార్, కవిత గారి మీనాలుడిని సిబిఐ అరెస్ట్ చేస్తుందని వార్తలు రావడం జరుగుతుంది, మనం వినడం కూడా జరిగింది. సో అది ఎంతవరకు నిజం, అసలు ఏంటి నిజంగా జరిగిందా, ఏం జరిగి ఉంటుంది మీ మాటల్లో? కవిత మేనల్లుడు గురించి గతంలో కూడా వార్తలు వచ్చాయి. కవిత మేనల్లుడు మేకా శరణ్ అబ్బాయి పేరు. సో వాళ్ళ సిస్టర్స్ సన్. కవితకి ముగ్గురు కజిన్స్ ఉన్నారు, వాళ్ళ కజిన్ సన్ అనమాట. ఆ అబ్బాయి ఇప్పుడు అరెస్టు చేయబోతున్నారని ఒక వార్త వైరల్ అవుతుంది. దీనికి కారణం ఏంటంటే, నిన్న కోర్టులో బెయిల్కి సంబంధించి వాదనలు జరిగాయి. సో సిబిఐ తరఫున జవహబ్ హుస్సేన్ ఆర్గ్యూ చేశాడు, అడ్వకేటు. ఇటు కవిత తరఫున నితీష్ రాణా అక్కడ ఆర్గ్యూ చేశాడు రౌస్ అవెన్యూ కోర్టులో. సో వాళ్ళు ప్రధానంగా చెప్పింది ఏంటంటే, నిన్న కవితకి బెయిల్ ఇవ్వద్దు, ఎందుకంటే కవిత దాదాపు 10 ఫోన్లను ఫార్మేట్ చేసింది, అందులో చాలా ఇన్ఫర్మేషన్ ఉంది, ఆమె కోఆపరేట్ చేయట్లేదు, అంటే సాక్ష్యాధారాలని ఆమె తారుమారు చేసింది ఆల్రెడీ. సో ఇప్పుడు బెయిల్ ఇస్తే ఆమె ఇంకా ఎక్కువ తారుమారు చేసే అవకాశం ఉంది. అట్లాగే కవితకు సంబంధించి కవిత బినామీగా ఉన్న అరుణ్ రామచంద్ర పిల్లై అప్రూవర్గా మారి మాకు చాలా సమాచారం ఇచ్చాడు. అయితే కవిత అతన్ని బాగా బెదిరించిన తర్వాత అతను తన అప్రూవల్ స్టేట్మెంట్ని వెనక్కి తీసుకున్నాడు కోర్టులో. సో ఆమె సాక్షులను బెదిరిస్తుంది, సాక్ష్యాధారాలని తారుమారు చేస్తుంది, కాబట్టి కవితకు బెయిల్ ఇవ్వద్దు అన్న ఆర్గ్యుమెంట్ ప్రధానంగా చేశారు. అట్లాగే ఈ మొత్తం స్కీము ఎలా జరిగింది కూడా వివరించారు నిన్న కోర్టులో. అదేంటంటే, బేసిక్గా ఇది ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ అంటారు. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ 2021-22కు అప్పటి వరకు గవర్నమెంటే అవుట్లెట్స్ని నడిపేది. 839 అవుట్లెట్లు 25 జోన్స్గా విభజించి ఆ అవుట్లెట్స్ని ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వాలనేది ప్రధానంగా ఈ పాలసీ ఉద్దేశం. సో దీంట్లో 5% నుంచి ఏకంగా 12% వరకు ప్రాఫిట్స్ని పెంచుకున్నారు. సో ఇదంతా కూడా కవిత ఒక ప్లాన్ చేసి, కవితని ఒక లాబింగ్ చేసి ఒక లిక్కర్ గ్రూప్ని ఫామ్ చేసింది ఆమె. సౌత్ లిక్కర్ గ్రూప్ అంటారు, సౌత్ గ్రూప్ అని సింపుల్గా పిలుస్తారు. అందులో ప్రధానంగా అరబిందో ఫామ్ ఆయన డైరెక్టర్ ఎండి ఆయన శరత్ చంద్రారెడ్డి, తర్వాత ఇండో స్పిరిట్స్ మాగుంట శ్రీనివాసరెడ్డి, మాగుంట రాఘవరెడ్డి, వీళ్ళని ఆర్గనైజ్ చేసి ఒక ఫ్రెంచ్ కంపెనీ, డిస్ట్రిబ్యూషన్ కంపెనీని పెట్టుకొని ఈ మూడింటిని ఆర్గనైజ్ చేసి కవిత తన అనుచరుడైన ఈ రామచంద్ర పిల్లై, అరుణ్ రామచంద్ర పిల్లై ద్వారా మొత్తం నడిపించింది డీల్ని. సో వీళ్ళు కేజ్రీవాల్ని, శ్రీనివాసరెడ్డిని కలిస్తే కవితను కలవమని శ్రీనివాసరెడ్డిని కేజ్రీవాల్ సజెస్ట్ చేశాడు. కేజ్రీవాల్ తరపున 2 వ్యక్తులు పనిచేశారు. ఒకరేమో మనీష్ సిసోడియా, ఇంకొకరేమో విజయ్ నాయర్. విజయ్ నాయర్ ఎవరంటే, మొత్తం ఆప్కు సంబంధించిన కమ్యూనికేషన్స్ అన్నీ కూడా ఆయన చూసుకుంటారు. ఆయన ఒక కంపెనీ కూడా ఉంది, ఇండస్ట్రియలిస్ట్ కూడా. ఇక 2వ వ్యక్తి మనీష్ సిసోడియా. ఆయన మనకు తెలుసు, ఆయన ఉప ముఖ్యమంత్రి ఢిల్లీకి. సో వీళ్ళిద్దరి ద్వారా నడిచింది. ముఖ్యంగా ఈ విజయ్ నాయర్ దీన్ని నడిపారు. విజయ్ నాయర్తో పాటు అక్కడ ఇంకొక ఇండస్ట్రియలిస్ట్ దినోష్ అరోరా కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయ్యాడు. సో వీళ్ళు ఏం చేశారంటే, బుచ్చిబాబు, అరుణ్ రామచంద్ర పిల్లై వీళ్ళ ద్వారా కవిత డబ్బుల్ని కలెక్ట్ చేసింది వీళ్ళ దగ్గర. శరత్ చంద్రారెడ్డి అండ్ శ్రీనివాసరెడ్డి వీళ్ళ దగ్గర కలెక్ట్ చేసి దీన్ని విజయ్ నాయర్కి పంపించారు. విజయ్ నాయర్ ద్వారా ఆప్కి వెళ్ళింది. ఇందులో కొంత డబ్బులు గోవా ఎన్నికలే కూడా యూజ్ చేశారు. సో బుచ్చిబాబుకి తర్వాత అరుణ్ రామచంద్ర పిల్లకి జరిగిన చార్ట్ లిస్ట్ మా దగ్గర ఉంది. అందులో క్లియర్గా కవిత పేరు కూడా మెన్షన్ చేశారు వాళ్ళు. సో ఈ చార్ట్లో సంబంధించిన చాలా డేటా కవిత ఫోన్లలో ఉంది. మేము అడిగితే కవిత దాదాపు 10 ఫోన్లను ఆమె ఫార్మేట్ చేసేసి మళ్ళీ మాకు ఇచ్చారు. సో అందులో డేటా ఇదైంది. సో ఈ విషయాల్ని, అంటే కవిత రోల్ని ఆల్రెడీ అప్రూవర్గా మారిన శరత్ చంద్రారెడ్డి ఒప్పుకున్నాడు, తర్వాత మాగుంట శ్రీనివాసరెడ్డి ఒప్పుకున్నాడు, రాఘవరెడ్డి ఒప్పుకున్నాడు. సో క్లియర్గా కవిత రోలు దీంట్లో ఉందనేది ప్రూవ్ అవుతుంది.
అనేది ఈ సిబిఐ తరపున అడ్వకేట్ గట్టిగా వాదనలు వినిపించారు. అయితే నితీష్ రాణా ఏమన్నాడంటే ఇదంతా కూడా ఫ్యాబ్రికేటెడ్ కేసు, వాళ్ళని అప్రూవల్గా కావాలని ఫోర్స్ చేసి మార్చారు, అప్రూవల్ స్టేట్మెంట్ ఆధారంగానే కవితను అరెస్ట్ చేస్తున్నారు తప్ప మెటీరియల్ ఎవిడెన్స్ కానీ డాక్యుమెంటల్ ఎవిడెన్స్ కానీ ఏమీ లేదు. అట్లాగే ఈ మనీ ట్రయల్ అనేది ఎక్కడ కనబడలేదు. ప్రొసీడ్స్ ఆఫ్ క్రైమ్ అంటారు, అంటే ఒక క్రైమ్ వల్ల వచ్చిన లాభాలు. మామూలుగా వీళ్ళు ఏం చెప్తున్నారంటే సిబిఐలు ఇది మొత్తం 398 కోట్లు ఈ లిక్కర్ స్కామ్లో లాభపడింది. ఇండో స్పిరిట్స్ ప్రధానంగా 192 కోట్లు ఇండో స్పిరిట్స్కి వచ్చాయి. ఈ ఇండో స్పిరిట్స్లో కవితకు 33% వాటా ఉంది. సో ఈ డబ్బుల్ని కవిత తన భర్త కంపెనీలు ఉన్నాయి, 8 కంపెనీలు హైదరాబాద్ తెలంగాణలో, ఆ కంపెనీల ద్వారా మళ్ళీ ఇన్వెస్ట్ చేసింది. రియల్ ఎస్టేట్ కావచ్చు, బ్యూటీ ప్రోడక్ట్స్ కావచ్చు, మెడికల్ డిస్ట్రిబ్యూషన్ కావచ్చు, హోటల్ రంగం కావచ్చు, వీటిల్లో నుంచి కవిత పెట్టింది. ఆ మధ్య దుబాయ్లో కూడా కవిత ప్లాట్ కొనిందని ఒక వార్త కూడా వచ్చింది. సో ఈ కాంటెక్స్ట్లో ఈ ఇండో స్పిరిట్స్లో తన అక్క కొడుకు ఈ మేఘా చరణ్ని ఒక ఎంప్లాయీ లాగా జాయిన్ చేయించింది. ఎందుకంటే అతనికి తన తరపున అతను ఇండో స్పిరిట్స్ అకౌంట్స్ అవన్నీ చూసుకోవడానికి, ఎందుకంటే తనకు కూడా వాటా ఉంది కాబట్టి. అయితే తన పేరుతో ఆ వాటా లేకుండా అరుణ్ రామచంద్ర పిల్లై పేరుతో ఆ వాటా పెట్టింది. అరుణ్ రామచంద్ర పిల్లై కన్ఫెస్ చేశాడు, మా దగ్గర నాకు అంత సీన్ లేదు సార్, నా దగ్గర అంత పెట్టుబడి లేవు, కవిత పెట్టుబడులే నేను పెట్టాను, కవితకి నేను బినామీనే అతను ఒప్పుకున్నాడు. బట్ కవిత మళ్ళీ అతను బెదిరించడంతో అతను వెనక్కి వెళ్ళాడు. సో ఈ అబ్బాయి మేఘాచరణ్ ఎప్పుడు కూడా ఆఫీస్కి వెళ్ళేవాడు కాదు, అయినా కూడా 1 lakh శాలరీ తీసుకునేవాడు. సో అందుకని మేఘాచరణ్ కూడా చాలా విషయాలు తెలుసు, ఈమె తరపున అతను అక్కడ ఉన్నాడు కాబట్టి, అందుకని మేము మేఘాచరణ్ కూడా అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తాం అనేది వాళ్ళు చెప్తున్నారు. ఆల్రెడీ మనకు తెలుసు ఇక్కడ కవితకు సంబంధించిన వాళ్ళ భర్తకు సంబంధించిన అనేక దాదాపు 10 ఇళ్లల్లో కూడా ఆ మధ్య ఈడీ వచ్చి సోదాలో చేసింది, సెర్చింగ్ చేసిందన్నమాట. అందులో కూడా చాలా డాక్యుమెంట్స్ వాళ్ళు తీసుకెళ్లారు. అట్లాగే ఇంకొన్ని డాక్యుమెంట్స్ కవిత అడిగితే ఇవ్వట్లేదు అనేది కూడా వాళ్ళ ఆరోపణ. సో ఈ క్రమంలో కవితకు బెయిల్ అనేది రాలేదు. ఇప్పుడు May 6th మళ్ళీ వాయిదా పడింది కేసు. సో May 6th మళ్ళీ విచారణ జరిగే అవకాశం ఉంది. అయితే కవితని మేఘాచరణ్ని కూడా ఇరికిచ్చేసింది. కవిత ప్లాన్డ్గా చేయకుండా ఇండో స్పిరిట్స్తో తనకు సంబంధం లేదని చెప్తుంది. మరి మేఘాచరణ్ని ఎందుకు జాబ్లో యాడ్ చేసింది అంటే క్లియర్గా కవిత వల్లే ఇప్పుడు అల్లుడు ఇరుక్కున్నాడు. సో అందువల్ల ఒక వాదన ఏంటంటే కేటీఆర్ కవిత పట్ల కోపంగానే ఉన్నారు, ఈ అమ్మాయి మనం చెప్తే అనకుండా ఢిల్లీ వరకు వెళ్ళింది సో అనేది ఒక వాదన అనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడైతే మన కంట్రోల్లో ఉంటుంది, మనం మేనేజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్లు ఇవన్నీ కూడా ఏంటంటే భయపడకుండా కేసీఆర్ నిన్న కూడా TV9లో మాట్లాడాడు, ఏంటంటే వీళ్ళు మేము మేనేజ్ చేస్తామని చెప్పచ్చు. కానీ అక్కడేమవుతుందంటే ఢిల్లీలో వీళ్ళ కంట్రోల్లో ఉండే పరిస్థితి లేదు. సో ఢిల్లీలో లేనప్పుడు వీళ్ళు మేనేజ్ చేయలేరు. సో అందుకని ఈ అమ్మాయి మీద కేటీఆర్ కానీ కేసీఆర్ కానీ కోపంగానే ఉన్నారు. అందుకే దాని మీద పెద్దగా వాళ్ళు తీసుకోవాల్సినంత శ్రద్ధ తీసుకోలేదు అనేది కూడా వినిపిస్తుంది. అదర్వైజ్ అంటే పెద్ద స్థాయి లాయర్లను పెట్టడం, ఇప్పుడు మనం చంద్రబాబు కేసు చూసాం, మొత్తం లాయర్లంతా కదిలారు, దాదాపు 100-150 మంది లాయర్లు పనిచేశారు చంద్రబాబు కోసం. దానివల్ల కోర్టుల్లో కూడా ఒకవేళ 50 రోజులు ఆయన జైల్లో ఉన్నప్పటికీ కూడా ఆయన ఇంకా ఎక్కువ రోజులు జైల్లో ఉంటాడేమో అని అందరూ అనుకున్నా కూడా బెయిల్ తెచ్చుకోగలిగాడు. మళ్ళీ వ్యవస్థలు తనకి పనిచేయడం ప్రారంభించాయి. ఇక్కడ చూసుకున్నప్పుడు కేసీఆర్కి ఇప్పటివరకు ఆయన మాట్లాడలే, మొన్ననే మాట్లాడాడు ఆయన TV9 ఇంటర్వ్యూలో. అంతకుముందు ఒక వారం ముందు మాత్రమే జస్ట్ కవిత పేరు ఎత్తాడు. సో ఈ కాంటెక్స్ట్లో కవిత ఇప్పుడిప్పుడే బయట వచ్చే పరిస్థితి కనిపించట్లేదు. థ్యాంక్ యూ సార్.